అందరికి నమస్తే అండి. ఈరోజు మనం లగ్నం గురించి తెలుసుకుందాం. గూగుల్లో మీరు ఆస్ట్రోసేజ్ అని సెర్చ్ చేయండి. సో ఆస్ట్రోసేజ్ అనే మనకి లింక్ ఓపెన్ అవుతుంది గూగుల్లో. ఇక్కడ ఫస్ట్ లింక్ ఆస్ట్రోసేజ్ అని ఏదైతే వైలెట్ కలర్ లో ఉందో ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మెయిన్ లింక్ పైన. సో ఈ మెయిన్ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్కి వస్తారు. కుండ్లీ బర్త్ చార్ట్ ఇట్లా ట్యాబ్స్ ఉంటాయి. ఫస్ట్ కుండ్లీ బర్త్ చార్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి వస్తారు. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మనం లగ్న ఫలితాలు ఎందుకంటే మనకి ముఖ్యంగా వివాహం గానీ, పెళ్లి గానీ, ఉద్యోగం గానీ ఇట్లా పెద్ద పెద్ద ఏం తెలుసుకోవాలన్నా కూడా మనం లగ్నం ఆధారంగానే వెళ్ళాల్సి ఉంటది. సో అందుకని మనం లగ్నం ఫోకస్ ఇస్తున్నాం. సో ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నాం మనవి. ఇప్పుడు నేను ర్యాండమ్ గా 28 అని అనుకున్నాను. అట్లనే టైం దగ్గరకు వస్తే మాత్రం ఇక్కడ మన 24 hour ఫార్మాట్ ఉంటది టైంలో. కాబట్టి నేను డిఫరెంట్ టైమ్స్ ఇస్తాను. మార్నింగ్ 1 o'clock పుడితే 1 అని ఇచ్చుకోవచ్చు. లేదు మేము 1 కాదు, సపోజ్ మార్నింగ్ 12:30 పుడితే 00:30 అని ఇచ్చుకోవాలి అట్లా. సో మార్నింగ్ టైమ్స్ లో అయితే AM 24 hour ఫార్మాట్ కాబట్టి అట్లా ఇచ్చుకుంటాము. లేదు నేను మార్నింగ్ 11 o'clock పుట్టినా అనుకుంటే 11 అని ఇచ్చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వన్ తర్వాత మాత్రం మనం 13 అని ఇచ్చుకోవాలి. ఎందుకంటే 12 తర్వాత 13 వస్తుంది కాబట్టి మధ్యాహ్నం 1 PM అయితే 13 అని అట్లా. ఒకవేళ ఈవినింగ్ 6 అనుకోండి, 6:30 అనుకోండి, 18:30 అని ఇచ్చుకోవాలి. సో ఈ 24 hour ఫార్మాట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ ప్రకారం ఇవ్వాల్సి ఉంటది. ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ నిజామాబాద్ అని సర్చ్ చేస్తున్నాను. మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ షో కుండ్లీ అని కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ ఈ ట్యాబ్స్ లో ఇన్ని ట్యాబ్స్ లో మీరు ఫస్ట్ చార్ట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే బర్త్ చార్ట్ కుండ్లీ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీరు ఇది ఓపెన్ అవుతుంది. మీరు ఏం చూడొద్దు, కిందికి వచ్చేసేయండి. కింద ఇక్కడ అసెండెంట్ అని ASC అని ఉంది. ఆ ASC కింద ఉన్నది ఏరీస్ అని ఉన్నది. అంటే అదే మీ అసెండెంట్, మీ లగ్నము ఏరీస్ అని అర్థం. అంటే మేష లగ్నం అని అర్థం. ఒకవేళ మాకు ఇంగ్లీష్ లో మాకు ఇది అర్థం కాదనుకుంటే మీరు పైకి వెళ్ళండి, స్క్రోల్ చేసేసి పైన మీకు లెఫ్ట్ కలర్ ట్యాబ్ లో క్లిక్ చేస్తే ఇక్కడ కింద లాంగ్వేజ్ ఆప్షన్ ఉంటుంది. ఈ లాంగ్వేజ్ లో మీరు తెలుగు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు తెలుగులో ట్రాన్స్లేట్ అయిపోతుంది పేజ్. కిందికి వచ్చేస్తే ఇక్కడ లగ్నం అని కనిపిస్తుంది కదా, లగ్నం కింద ఉన్నది మీ లగ్నం, అంటే మీది మేష లగ్నం అని అర్థం. సో ఇది మీకు అట్లనే చంద్రుడి కింద ఉండేది వృషభం, అంటే మీ వృషభ రాశి మేష లగ్నం. చాలా సింపుల్ అండి. నమస్తే.